నిరంతర వివాదాలు, అంతర్జాతీయ ఆంక్షలు, అమెరికా ఇజ్రాయెల్తో యుద్ధ వాతావరణం. ఇది ప్రస్తుతం ఇరాన్ పరిస్థితి. అయితే ఇప్పుడు ఇరాన్లో తెర వెనుక పెను సంచలనం చోటు చేసుకోబోతుందా? ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ కేవలం ఒక రబ్బర్ స్టాంప్లా మారిపోతున్నారా? ఎస్, వినడానికి షాకింగ్గానే ఉన్నా ఇప్పుడు గ్లోబల్ ఇంటెలిజెన్స్ వర్గాల్లో ఇదే హాట్ టాపిక్. మన దాయాది దేశం పాకిస్తాన్లో ప్రజలచే ఎన్నికైన ప్రభుత్వాలు ఉన్నప్పటికీ పెత్తనం అంతా అక్కడి మిలిటరీ చేతుల్లోనే ఉంటుందనే సంగతి మనందరికీ తెలిసిందే. దీన్నే డీప్ స్టేట్ అంటారు. ఇప్పుడు సరిగ్గా ఇదే పాకిస్తాన్ మోడల్ ఇరాన్లో రిపీట్ కాబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ ఒంటరి అయిపోయినట్లుగా ఇరాన్ సైనిక శక్తి ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ ఐఆర్జీసీ ఇరాన్ను తన గుప్పెట్లోకి తీసుకోబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అసలు ఇరాన్లో ఏం జరగబోతోంది? ఈ కంప్లీట్ స్టోరీ గురించి ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకోబోతున్నాం. స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. 1979లో జరిగిన ఇస్లామిక్ రెవల్యూషన్ తర్వాత వచ్చిన ఇరాన్ రాజ్యాంగం ప్రకారం దేశంలో అల్టిమేట్ పవర్ అంతా సుప్రీం లీడర్ చేతుల్లోనే ఉంటుంది. ఆయనే కీలకమైన సైనిక అధికారులను, ఐఆర్జీసీ కమాండర్లను నియామకం చేస్తారు. ఇక ప్రజల చేత ఎన్నికైన ప్రెసిడెంట్ కేవలం రోజువారీ పాలనా వ్యవహారాలను మాత్రమే చూసుకుంటారు. కానీ కాలక్రమేణా సీన్ మారిపోయింది. సుప్రీం లీడర్, ప్రెసిడెంట్, ఐఆర్జీసీల మధ్య రిలేషన్స్ ఎప్పుడూ స్థిరంగా లేవు. రీసెంట్గా అమెరికా ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో సుప్రీం లీడర్ ఖమేనీ మరణించిన తర్వాత ఆయన బాధ్యతలు చేపట్టిన ప్రస్తుత సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ దేశంపై పట్టు కోల్పోయినట్లుగా కనిపిస్తోంది. ఇదే అదునుగా భావించిన ఐఆర్జీసీ ఇరాన్ ప్రెసిడెంట్ పెజెష్కియాన్ను ఏకాకిని చేసింది. ఇంటర్నేషనల్ మీడియా రిపోర్ట్స్ ప్రకారం చూస్తే ప్రెసిడెంట్ పెజెష్కియాన్ పూర్తిగా దిగ్బంధంలో ఉన్నారు. ఆయనకు ఐఆర్జీసీకి మధ్య పవర్ స్ట్రగుల్ తీవ్ర స్థాయికి చేరింది. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయం అర్థం చేసుకోవాలి. ఐఆర్జీసీ అంటే కేవలం సరిహద్దుల్లో కాపలా కాసే ఆర్మీ మాత్రమే కాదు, ఇరాన్ ఎకానమీని శాసించే ఒక బిగ్గెస్ట్ బిజినెస్ ఎంపైర్ కూడా. నిర్మాణ రంగం, చమురు, రవాణా, టెలికమ్యూనికేషన్స్, ఇరాన్లోని ప్రతి ప్రాఫిటబుల్ సెక్టార్ను ఐఆర్జీసీనే కంట్రోల్ చేస్తుంది. దీని ఆధ్వర్యంలో నడిచే ఖాతం అల్ అంబియా అనేటువంటి ఇంజనీరింగ్ సంస్థ ఇరాన్లోనే అతిపెద్ద కంపెనీ. దేశంలోని భారీ ప్రాజెక్టులైన డ్యామ్లు, రైల్వే లైన్లు, పైప్ లైన్ల నిర్మాణాలన్నీ కూడా దీని చేతుల మీదుగానే జరుగుతుంది. పాశ్చాత్య దేశాలు ఇరాన్పై విధించినటువంటి ఎకనామిక్ శాంక్షన్స్ కూడా ఐఆర్జీసీకి వరంగా మారాయి. లీగల్ బిజినెస్ ఛానల్స్ క్లోజ్ అవ్వడంతో స్మగ్లింగ్, బ్లాక్ మార్కెట్ ద్వారా ఈ సంస్థ వేల కోట్ల వ్యాపారం చేస్తోంది. నిపుణుల అంచనా ప్రకారం ఇరాన్ మొత్తం జీడిపిలో 30 నుంచి 50% వరకు ఐఆర్జీసీ అనుబంధ సంస్థల చేతుల్లోనే ఉంది. ఇక ఫినాన్షియల్ సిస్టంలో 20 నుంచి 30% నిధులను నేరుగా ఈ సైన్యమే నియంత్రిస్తుంది. సరిగ్గా పాకిస్తాన్ మిలిటరీ కూడా ఇలాగే చేస్తుంది. మిలిటరీ వ్యాపార సామ్రాజ్యాన్ని నడుపుతుంది. అందుకే ఈ రెండు వ్యవస్థలు ఇప్పుడు ఒకేలా కనిపిస్తున్నాయి. మరి ఇలాంటి పరిస్థితి ఇరాన్లో ఉంటే సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ ఏం చేస్తున్నారు అనే క్వశ్చన్ రైజ్ అవుతుంది కదా. అమెరికా ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ప్రకారం మొజ్తబా ఖమేనీ ప్రస్తుతం ఒక సీక్రెట్ లొకేషన్లో తలదాచుకున్నారు. ఆయనకు ప్రాణహాని ఉండడంతో అత్యంత కఠినమైన సెక్యూరిటీ మధ్య ఉంచారు. కానీ ఇక్కడే ట్విస్ట్ ఉంది. ఆయన కేవలం కొద్దిమంది దూతల ద్వారా మాత్రమే బయటి ప్రపంచంతో కమ్యూనికేట్ చేస్తున్నారు. సీనియర్ అధికారులు లేదా మంత్రులకు కూడా ఆయన్ను నేరుగా కలిసే ఛాన్స్ లేదు. ఖమేనీ అధికారులకు నేరుగా ఆర్డర్స్ ఇచ్చే పొజిషన్లో లేకపోవడం ఐఆర్జీసీకి ప్లస్ పాయింట్ అయింది. సైన్యం నుంచి రిటైర్డ్ అయినటువంటి అధికారులు ఇప్పుడు ఇరాన్ క్యాబినెట్, జ్యుడిషియరీ, భద్రతా వ్యవస్థల్లో కీలక పదవుల్లో కూర్చొని ఉన్నారు. బ్యూరోక్రసీని పూర్తిగా తమ కంట్రోల్లోకి తెచ్చుకుంటున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఇరాన్లో ఒక సైలెంట్ మిలిటరీ తిరుగుబాటు జరుగుతుంది. ఇప్పుడు ప్రపంచం ముందున్న బిగ్గెస్ట్ క్వశ్చన్ ఒకటే. ఒకవేళ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీని పక్కన పెట్టి ఐఆర్జీసీ పూర్తి అధికారాన్ని చేజిక్కించుకుంటే ఇరాన్ తదుపరి లీడర్ ఎవరవుతారు? డిక్టేటర్షిప్ వైపు ఇరాన్ అడుగులు వేస్తోందా అనే దానిపై ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇరాన్ గనక పూర్తి స్థాయిలో ఐఆర్జీసీ కంట్రోల్లోకి వెళ్తే మిడిల్ ఈస్ట్లో ఉద్రిక్తతలు మరింత పెరుగుతాయి. ఎందుకంటే ఐఆర్జీసీ అనేది ఒక కరుడుగట్టిన సైనిక సంస్థ. వీరికి దౌత్యపరమైన చర్చలు నచ్చవు. అగ్రెసివ్ ఫారిన్ పాలసీతో దూసుకుపోతుంటారు.
పాకిస్తాన్లో ప్రైమ్ మినిస్టర్ ఉన్నా కూడా పవర్ ఎలాగైతే రావల్పిండి ఆర్మీ హెడ్ క్వార్టర్స్లో ఉంటుందో అలాగే ఇరాన్లో కూడా ప్రెసిడెంట్ కేవలం ఒక డమ్మీగా మిగిలిపోయి అసలు పవర్ అంతా ఐఆర్జీసీ కమాండర్ల చేతుల్లోకి వెళ్ళే రోజులు అతి దగ్గరలో ఉన్నాయంటూ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. సో చూశారు కదా, ఇరాన్ అంతర్గతంగా ఎంతటి తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటుందో. ప్రజాస్వామ్యం పేరుకే ఉండి మత గురువుల హవా నడిచేటువంటి ఇరాన్ ఇప్పుడు పాకిస్తాన్ లాంటి ఒక మిలిటరీ నియంతృత్వం వైపు షిఫ్ట్ అవ్వడం ప్రపంచ శాంతికి ముప్పుగా మారే ప్రమాదం ఉంది. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి? ఇరాన్ నిజంగానే పాకిస్తాన్లా మారిపోతుందా? మీ కామెంట్స్ను క్రింద షేర్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఆర్టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నిరంతర వివాదాలు, అంతర్జాతీయ ఆంక్షలు, అమెరికా ఇజ్రాయెల్తో యుద్ధ వాతావరణం, ఇది ప్రస్తుతం ఇరాన్ పరిస్థితి. అయితే ఇప్పుడు ఇరాన్లో తెర వెనుక పెను సంచలనం చోటు చేసుకోబోతుందా? ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ కేవలం ఒక రబ్బర్ స్టాంప్లా మారిపోతున్నారా? ఎస్, వినడానికి షాకింగ్గానే ఉన్నా ఇప్పుడు గ్లోబల్ ఇంటెలిజెన్స్ వర్గాల్లో ఇదే హాట్ టాపిక్. మన దాయాది దేశం పాకిస్తాన్లో ప్రజలచే ఎన్నికైన ప్రభుత్వాలు ఉన్నప్పటికీ పెత్తనం అంతా అక్కడి మిలిటరీ చేతుల్లోనే ఉంటుందనే సంగతి మనందరికీ తెలిసిందే. దీన్నే డీప్ స్టేట్ అంటారు. ఇప్పుడు సరిగ్గా ఇదే పాకిస్తాన్ మోడల్ ఇరాన్లో రిపీట్ కాబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ ఒంటరి అయిపోయినట్లుగా ఇరాన్ సైనిక శక్తి ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ ఐఆర్జీసీ ఇరాన్ను తన గుప్పెట్లోకి తీసుకోబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అసలు ఇరాన్లో ఏం జరగబోతోంది? ఈ కంప్లీట్ స్టోరీ గురించి ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకోబోతున్నాం. స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. 1979లో జరిగిన ఇస్లామిక్ రెవల్యూషన్ తర్వాత వచ్చిన ఇరాన్ రాజ్యాంగం ప్రకారం దేశంలో అల్టిమేట్ పవర్ అంతా సుప్రీం లీడర్ చేతుల్లోనే ఉంటుంది. ఆయనే కీలకమైన సైనిక అధికారులను, ఐఆర్జీసీ కమాండర్లను నియామకం చేస్తారు. ఇక ప్రజల చేత ఎన్నికైన ప్రెసిడెంట్ కేవలం రోజువారీ పాలనా వ్యవహారాలను మాత్రమే చూసుకుంటారు. కానీ కాలక్రమేణా సీన్ మారిపోయింది. సుప్రీం లీడర్, ప్రెసిడెంట్, ఐఆర్జీసీల మధ్య రిలేషన్స్ ఎప్పుడూ స్థిరంగా లేవు. రీసెంట్గా అమెరికా ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో సుప్రీం లీడర్ ఖమేనీ మరణించిన తర్వాత ఆయన బాధ్యతలు చేపట్టిన ప్రస్తుత సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ దేశంపై పట్టు కోల్పోయినట్లుగా కనిపిస్తోంది. ఇదే అదునుగా భావించిన ఐఆర్జీసీ ఇరాన్ ప్రెసిడెంట్ పెజెష్కియాన్ను ఏకాకిని చేసింది. ఇంటర్నేషనల్ మీడియా రిపోర్ట్స్ ప్రకారం చూస్తే ప్రెసిడెంట్ పెజెష్కియాన్ పూర్తిగా దిగ్బంధంలో ఉన్నారు. ఆయనకు ఐఆర్జీసీకి మధ్య పవర్ స్ట్రగుల్ తీవ్ర స్థాయికి చేరింది. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయం అర్థం చేసుకోవాలి. ఐఆర్జీసీ అంటే కేవలం సరిహద్దుల్లో కాపలా కాసే ఆర్మీ మాత్రమే కాదు, ఇరాన్ ఎకానమీని శాసించే ఒక బిగ్గెస్ట్ బిజినెస్ ఎంపైర్ కూడా. నిర్మాణ రంగం, చమురు, రవాణా, టెలికమ్యూనికేషన్స్, ఇరాన్లోని ప్రతి ప్రాఫిటబుల్ సెక్టార్ను ఐఆర్జీసీనే కంట్రోల్ చేస్తుంది. దీని ఆధ్వర్యంలో నడిచే ఖాతం అల్ అంబియా అనేటువంటి ఇంజనీరింగ్ సంస్థ ఇరాన్లోనే అతిపెద్ద కంపెనీ. దేశంలోని భారీ ప్రాజెక్టులైన డ్యామ్లు, రైల్వే లైన్లు, పైప్ లైన్ల నిర్మాణాలన్నీ కూడా దీని చేతుల మీదుగానే జరుగుతుంది. పాశ్చాత్య దేశాలు ఇరాన్పై విధించినటువంటి ఎకనామిక్ శాంక్షన్స్ కూడా ఐఆర్జీసీకి వరంగా మారాయి. లీగల్ బిజినెస్ ఛానల్స్ క్లోజ్ అవ్వడంతో స్మగ్లింగ్, బ్లాక్ మార్కెట్ ద్వారా ఈ సంస్థ వేల కోట్ల వ్యాపారం చేస్తోంది. నిపుణుల అంచనా ప్రకారం ఇరాన్ మొత్తం జీడిపిలో 30 నుంచి 50% వరకు ఐఆర్జీసీ అనుబంధ సంస్థల చేతుల్లోనే ఉంది. ఇక ఫినాన్షియల్ సిస్టంలో 20 నుంచి 30% నిధులను నేరుగా ఈ సైన్యమే నియంత్రిస్తుంది. సరిగ్గా పాకిస్తాన్ మిలిటరీ కూడా ఇలాగే చేస్తుంది. మిలిటరీ వ్యాపార సామ్రాజ్యాన్ని నడుపుతుంది. అందుకే ఈ రెండు వ్యవస్థలు ఇప్పుడు ఒకేలా కనిపిస్తున్నాయి. మరి ఇలాంటి పరిస్థితి ఇరాన్లో ఉంటే సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ ఏం చేస్తున్నారు అనే క్వశ్చన్ రైజ్ అవుతుంది కదా. అమెరికా ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ప్రకారం మొజ్తబా ఖమేనీ ప్రస్తుతం ఒక సీక్రెట్ లొకేషన్లో తలదాచుకున్నారు. ఆయనకు ప్రాణహాని ఉండడంతో అత్యంత కఠినమైన సెక్యూరిటీ మధ్య ఉంచారు. కానీ ఇక్కడే ట్విస్ట్ ఉంది. ఆయన కేవలం కొద్దిమంది దూతల ద్వారా మాత్రమే బయటి ప్రపంచంతో కమ్యూనికేట్ చేస్తున్నారు. సీనియర్ అధికారులు లేదా మంత్రులకు కూడా ఆయన్ను నేరుగా కలిసే ఛాన్స్ లేదు. ఖమేనీ అధికారులకు నేరుగా ఆర్డర్స్ ఇచ్చే పొజిషన్లో లేకపోవడం ఐఆర్జీసీకి ప్లస్ పాయింట్ అయింది.
సైన్యం నుంచి రిటైర్డ్ అయినటువంటి అధికారులు ఇప్పుడు ఇరాన్ క్యాబినెట్, జ్యుడిషియరీ, భద్రతా వ్యవస్థల్లో కీలక పదవుల్లో కూర్చొని ఉన్నారు. బ్యూరోక్రసీని పూర్తిగా తమ కంట్రోల్లోకి తెచ్చుకుంటున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఇరాన్లో ఒక సైలెంట్ మిలిటరీ తిరుగుబాటు జరుగుతుంది. ఇప్పుడు ప్రపంచం ముందున్న బిగ్గెస్ట్ క్వశ్చన్ ఒకటే. ఒకవేళ సుప్రీం లీడర్ మోజ్తబా ఖమేనీని పక్కన పెట్టి ఐఆర్జీసీ పూర్తి అధికారాన్ని చేజిక్కించుకుంటే ఇరాన్ తదుపరి లీడర్ ఎవరవుతారు? డిక్టేటర్షిప్ వైపు ఇరాన్ అడుగులు వేస్తోందా అనే దానిపై ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇరాన్ గనక పూర్తి స్థాయిలో ఐఆర్జీసీ కంట్రోల్లోకి వెళ్తే మిడిల్ ఈస్ట్లో ఉద్రిక్తతలు మరింత పెరుగుతాయి. ఎందుకంటే ఐఆర్జీసీ అనేది ఒక కరుడుగట్టిన సైనిక సంస్థ. వీరికి దౌత్యపరమైన చర్చలు నచ్చవు. అగ్రెసివ్ ఫారిన్ పాలసీతో దూసుకుపోతుంటారు. పాకిస్తాన్లో ప్రైమ్ మినిస్టర్ ఉన్నా కూడా పవర్ ఎలాగైతే రావల్పిండి ఆర్మీ హెడ్ క్వార్టర్స్లో ఉంటుందో అలాగే ఇరాన్లో కూడా ప్రెసిడెంట్ కేవలం ఒక డమ్మీగా మిగిలిపోయి అసలు పవర్ అంతా ఐఆర్జీసీ కమాండర్ల చేతుల్లోకి వెళ్ళే రోజులు అతి దగ్గరలో ఉన్నాయంటూ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. సో చూశారు కదా, ఇరాన్ అంతర్గతంగా ఎంతటి తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటుందో. ప్రజాస్వామ్యం పేరుకే ఉండి మత గురువుల హవా నడిచేటువంటి ఇరాన్ ఇప్పుడు పాకిస్తాన్ లాంటి ఒక మిలిటరీ నియంతృత్వం వైపు షిఫ్ట్ అవ్వడం ప్రపంచ శాంతికి ముప్పుగా మారే ప్రమాదం ఉంది. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి? ఇరాన్ నిజంగానే పాకిస్తాన్లా మారిపోతుందా? మీ కామెంట్స్ను క్రింద షేర్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఆర్టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.